ఆమె దీక్షను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 19 నెలల్లో బీసీ సంక్షేమం కింద ఎంత ఖర్చు చేశారో చెప్పాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఉందని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రంపై నెపం వేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మంత్రివర్గంలో 3 బీసీలకే పదవిచ్చి బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కేబినెట్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. మేము బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి కామారెడ్డిలో వారు అక్కడ బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తాము 42% స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు బీసీలందరూ కూడా హర్షించి బీసీలంటే మనమే కదా మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా భావించినాం. మరి రేవంత్ రెడ్డి గారికి బీసీలంటే మరి దాంట్లో వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు వారు. మరి దాదాపు 19 నెలలు అయిపోయింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీ సంక్షేమం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు మిత్రులారా. మీరు ఈ రోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని మీ తప్పిదాన్ని మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు చేతకాతకపో చెప్పండి ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రామచంద్రరావు విమర్శలు చేశారు. ఇప్పటివరకు 50 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని, తెలంగాణలో రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. అలవాటే కదా మీకు ఢిల్లీ పోతే మీరు రాహుల్ గాంధీ గారే మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. 50 సార్లు రేపు పోయేది మీరు 50 సార్లు అవుతాయి. 50 సార్లు మీరు ఢిల్లీ పోతే మీకు అపాయింట్మెంట్ కూడా దొరకకపోతే మీరు జంతర్ మంతర్లో మీరు డ్రామాలు చేసే ఒక పని చేస్తా ఉన్నారు. ఈరోజు కేవలం నాటకం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూర్చొని మీరు దాని మీద చట్టాన్ని మీరు సవరించండి. మీరు అక్కడ పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. పక్కనున్న కర్ణాటకలో మీరు అక్కడ కూడా మీరు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల పేరు మీద మీరు అక్కడ అధికారం వచ్చారు. కానీ అక్కడ కూడా మీరు ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగిని బెదిరింపుల కేసులో పోలీసులు